39 వెడల్పు 13.5 ఉండాలి. 2 మీటర్స్ క్లాత్లో మిగిలినది మొత్తం తీసుకోవాలి. దీనిలో కట్ చేసి తీసివేయడం అనేది ఏముండదు, ఎందుకంటే మనకు ఇందులో పాయింట్లో టైప్స్ ఉంటాయి కదా. ఒకవేళ కుచ్చుల పాయింట్ తీస్తే మీరు మిగిలిన క్లాత్ తీసేయడానికి ఉండదు, మిగిలినది కుచ్చులో పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 2 మీటర్స్ క్లాత్లో వెడల్పు ఎంత వస్తే అంత తీసుకోవాలి. అందుకనే వెడల్పు అని రాసిన. మొత్తం వెడల్పు ఎంత వస్తే అంత తీసుకోవాలి. ఎక్స్ట్రా అది కట్ చేసేయాలి. పొడవు పైన ఎక్స్ట్రా ఉన్నది తీసేయండి. మేడం నెక్స్ట్ బ్యాచ్ అంటే ఇక్కడ చెప్తారా? ఇక్కడ మరి ఏదో చింతగట్టు క్యాంపు అని అన్నారుగా, ఇక్కడ 2 లేకపోతే వేరే దగ్గర చెప్తాను. ఒక్కసారి పొడవు చూసుకోవాలి. మళ్ళీ 39 తర్వాత పైన భాగంలో నుంచి 2 సెంటీమీటర్స్ పట్టి, కింది భాగం నుండి 2 సెంటీమీటర్స్ పట్టి, అది నడుము. తర్వాత 13.5 నడుము వెడల్పు. తర్వాత ఎన్నించుల కింద సీటు యొక్క భాగం గుర్తించడం కోసం 7 హైట్ ఎక్కువ ఉంటే 7 కాకపోతే 8 పెట్టుకోండి. టోటల్ ఎంత? ఇది కూడా 13.5 సేమ్. తర్వాత కిస్తా యొక్క పొడవు 19 మార్క్ చేసి ఇక్కడ నుంచి 19 ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు షేప్ చేసుకోవాలి. షేప్ వస్తుంది ఇక్కడ నుండి షేప్ ఇట్లా వస్తుంది. తర్వాత కాలి లూజు ఎంత ఉంది? 7.5 మార్క్ చేసి ఇక్కడ నుంచి షేప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డబల్ కుట్టు లైన్ ఒకటి, ఇక్కడ నుంచి కుట్టు, ఇక్కడ ఒక కచ్చిక పెట్టుకోవాలి, ఇక్కడ ఒక కచ్చిక పెట్టుకోవాలి లోపలి మరడం కోసం. దీన్ని బకరం వేసుకొని మడుచుకోవాలి. ఒకవేళ ఇది రాకపోతే ఇక్కడ వరకు పొడవు 7 మైనస్ చేసుకొని ఈ 7 అనేది కింద తీసుకోండి. ఎక్కువ వాళ్ళకి తీసుకొని ఉంటే మీరు ఏం చేయాలి? ఈ క్లాత్ని ఇక్కడ వరకు నుంచి ఇక్కడ వరకు తీసుకోండి. 7 మైనస్ చేస్తే మిగిలిన దాన్ని ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ మిగులుతుంది క్లాత్, ఎట్లా మిగిలినప్పుడు తీసుకోవాలి. 2 మీటర్స్ క్లాత్లో దాదాపుగా 39 అనేది చిన్న సైజు వాళ్ళది. ఎక్కువ పొడవు అనేది ఖచ్చితంగా పెద్దవాళ్ళకి ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ క్లాత్ని మీరు ఇక్కడ తీసుకోవాలి సపరేట్గా. ప్లేన్ ఉంటాయి, సపరేట్గా తీసుకుంటే 4 ముక్కలు వస్తాయి. 4 ముక్కలు వస్తాయి. 4 ముక్కల్ని పైన జాయింట్ వేసుకొని అటు ఇటు అతికేసుకోవాలి. ఇక్కడ ఇట్లా షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కచ్చిగా పెట్టుకోవాలి. ఇది నడుము పట్టి కోసం. తర్వాత ఇది కింద పట్టి కోసం. ఇది జాయింట్ వేసే భాగం గుర్తుపెట్టుకోవాలి. ఈ లైన్ ఎందుకు వేసిందంటే సరిపోకపోతే ఒకవేళ ఈ ముక్కని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అతికేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి సేమ్ పెన్సిల్ కట్ హెడ్డింగ్ ఫోటో